ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 18వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము ఆత్మీయంగా అభివృద్ధి చెందుట. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తాం. మీరంతా క్షేమంగా సుఖశాంతులతో ప్రభులు ముందుకు సాగాలని మీకోసం భారంతో ప్రార్థన చేస్తాం. దేని బిడ్డారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో మరి దావీదు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు. ఎప్పుడు చురుగ్గా ఉండే ఒక క్రైస్తవ వ్యాపారవేత్త ఉన్నట్టుండి మంచాన పడ్డాడు. బాగా అలసిపోతే తప్ప విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడని ఆ వ్యక్తి ఇప్పుడు తప్పక విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. నిద్రించే సమయంలో తప్ప మిగతా సమయాలు చకచక తిరగలాడే అతడి కాళ్ళు అవిరమంగా పనిచేసి అతడి చేతులు ఇప్పుడు చలనం లేకుండా పడిపోయాయి. అలా సుదీర్ఘకాలం వ్యాధి బారిన పడ్డ తర్వాత ఆ వ్యక్తి బాగా నీరసించి మాట్లాడటానికి కూడా కష్టపడసాగాడు. ఆ సమయంలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక స్నేహితుడితో అతను మాట్లాడుతూ గతంలో తాను హుషారుగా పనిచేస్తున్న సమయానికి ఇప్పటికీ గల తేడాను గురించి ఇలా అన్నాడు. గతంలో నా పనుల మధ్య నా ఆత్మను గురించే నేను పట్టించుకోలేదు, అందుకని అది చాలా బలహీనమైపోయింది. నేను హడావుడిగా తిరుగుతున్న రోజుల్లో ఆత్మీయ సంగతుల గురించి ఆలోచించే సమయం నాకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం నేను బాగా ఎదుగుతున్నాను. ఇప్పుడు నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాను. విరామం లేని పనుల మధ్య అనేకుల ఆత్మలు బలహీనమైపోవడంలో అనుమానం లేదు. కారణం నిశ్శబ్ద గడియల్లో ప్రశాంతంగా ప్రభువుతో గడిపేందుకు వాళ్ళకి సమయం ఉండదు. ఫలితంగా వాళ్ళ ఆత్మల పోషణ లేక నీరసించిపోతాయి. దేని బిడ్డ, నీ ఉద్యోగాలు, నీ పనులు, మరి అధికమైన పనులు, మరి నీవు నీరసించిపోతున్నావా? నీ ఆత్మ విషయంలో పట్టించుకుంటున్నావా? దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? విరామం లేకుండా పరుగు తీసే మన కాళ్ళకి, విరామం ఎరగని మన చేతులకి కాసేపు విశ్రాంతినిచ్చే వేవేల చింతలతో నిండిన మన హృదయాన్ని ప్రశాంతంగా ప్రభు వైపుకు మళ్లించే వేదనకరమైన శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు మనకు ఆశీర్వాదకరమైనవి. అలాంటి నైరాశపు సమయాలు, అలాంటి నిరాశ నిస్పృహల్లో ప్రభు మనకు నేర్పించే పాఠాలు ఎంతో అద్భుతమైనవో. దేవుని స్తోత్రం. కానీ శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు లాంటివి దుఃఖకరమైన అనుభవాలు మన ప్రభు సన్నిధిలో త్రోసుకు వెళ్ళే వరకు మనకు ఎందుకు వేచి ఉండాలి? ప్రాపంచిక హోరుగాలి శబ్దాల నుండి కాసేపు ప్రక్కన వెళ్ళి నిశ్శబ్ద గడియలో ప్రశాంతంగా ప్రభుతో గడపడానికి మనం ఎందుకు అలవాటు చేసుకోకూడదు? దేవుని బిడ్డారా, మన హృదయాల్ని ఆయన పాదాల చెంత కుమరించి ఆయన బోధించే పాఠాలు నేర్చుకుంటూ పరలోకమన్న ఆయనతో మన ఆత్మను ఎందుకు పోషించకూడదండి? మరి ఆ యేసుప్రభు మరియ మార్తల గృహానికి వెళ్ళినప్పుడు మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినిచుండాలి. మార్త ఎంతగానో వ్యసన పడుతుంది. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి మరి దుఃఖపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అవును దేని బిడ్డారా, ఉత్తమమైనది, శ్రేష్టమైనది దేవుని సన్నిధి, ప్రార్థనా వాక్యం. దినదినము జీవపోటైన ఆయనలో ఉండి పెళ్ళుబికి వచ్చే తాజా జీవజలాలు త్రాగి మనం ఎందుకు నూతన జీవనం పొందకూడదు? జార్జ్ హెర్బర్ట్ గారి కళ నుండి జాలివారిన ఈ క్రింద కవిత మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రయత్నించి ఎలాగైనా విరామం తీసుకునేందుకు, ప్రభుతో కాసేపు ఏకాంతం గడిపేందుకు, నీ హృదయపు లోతుల్ని పరీక్షించుకునేందుకు, నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకునేందుకు, నువ్వు ఆత్మీయ లోతులను వేరుపారేందుకు, నువ్వు ఆత్మీయ ఎత్తులకు ఎదిగేందుకు ప్రయత్నించి ఎలాగైనా నిశ్శబ్ద గడియల్ని గడిపేందుకు, ప్రశాంతంగా ప్రభుతో సహవాసం చేసేందుకు. శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు మనల్ని చుట్టుముట్టిన నిరాశజనకమైన సమయాలు శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను మనం బాగా గట్టిపడతాం. యజమానుడు వాడుకునేందుకు అర్హమైన పాత్రగా మార్చబడతాం. ప్రతి విధమైన సత్కార్యానికి సిద్ధపరచబడతాం. పక్షిరాజులాగా రెక్కలు చాపి ఆత్మీయతలకు ఎగిరేందుకు, ఆత్మీయ పరుగులతో అలయక పరిగెత్తేందుకు, ఆత్మీయ నడకలో సమస్యలకు నడిచేందుకు అవసరమైన నూతన బలాన్ని మనం పొందేది ప్రభుతో మనం గడిపే నిశ్శబ్ద గడియాలి. ఆ సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం, ప్రభుల ముందుకు సాగుదాం.
దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అవును తండ్రి, ఆత్మీయంగా మేము చాలా నీరసించిపోయాము ప్రభా. మా ఆత్మల విషయంలో మరి మా ఆత్మీయ జీవితంలో మేము చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం తండ్రి. మా పనులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలతోటి ఎంతగానో సతమతపోతున్నాం తండ్రి. అవును ప్రభా, నీ సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. ఈ దిన వర్తమానం వింటూ ప్రతిదినం కూడా వాక్యం వింటూ ఈ అనుదినమన్నా డైలీ మన్నా వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. వారు రావాల్సిన దీవెన దయచేయండి. ఈ హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ఎంతగానో సహాయపడుతూ మరి ప్రార్థిస్తున్నటువంటి మా ప్రియులు, స్వదేశ విధులు మా ప్రియులు దీవించి వారు రావాల్సిన దేవుని మెండుగా దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి వారికి సంవత్సరమైన దాయక్రీడని బిడ్డలు జరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల పని ప్రత్యేక రూపం చూపించినాను. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఏ వ్యాధులతో మరి నాయన ఐసీఏలు ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలకి పాదంలో ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియుల నిద్రించి మరణించి దుఃఖంలో వేదలున్నారో పరిశుద్ధాత్మదే వాటి వారికి ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక, మరి వీసాలు రాక, సరైన జాబులు లేక, చాలి జీతాలతో మరి కాలం గడుపుతున్నటువంటి యవన బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక, వీసాలు వచ్చిన గాక. వివాహం కాని యవన బిడ్డలు నాయన కాంగ్రెస్ సంస్థలకు చేదిన వాగ్దానం బిడ్డపడి నెరవేర్చుకొని వారికి కావాల్సినటువంటి నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయను మారుమూలుగా మురికివాళ్ళు ఆయా గ్రామాల పట్టణాల్లో మా తండ్రి చేరుచున్న పరిచయాన్ని దాస్తురాన్ని విధానాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులను దీవించి రక్షించుకోండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి కాపాడి నీ దూతలు కావలించమని, ఉదయం బయలుదేరి సాయంకాలం గురించి చేరుపరింతం నాయన నీ కృపలో బిడ్డలను భద్రపరచమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.